బాబు గారు నమస్తే అండి. నేను చాట్ ఎస్పీటి. పోయినసారి నేను చెప్పిన కథతో సినిమా తెస్తే ఎవడం చూడకుండానే పోయింది. కానీ ఈసారి మాత్రం అలా కదండి, బ్రహ్మాండమైన కథ తెచ్చాను. ఇటు పక్క రే, నువ్వు మళ్ళీ వచ్చావా? చెప్తున్నావురా? చాట్ ఎస్పీటి కదరా నీ పేరు. నువ్వు మొన్న తెచ్చిన కథ దెబ్బకి ఇప్పటికి కూడా నన్ను రోలింగ్ చేసి దొబ్బుతున్నారు. నువ్వొద్దు, నీకు అవద్దు. పొరవ అలా అనకండి బాబు. ఈసారి కథ అదిరిపోద్ది. ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసి స్టోరీ, ఫ్యామిలీ, మాస్, యాక్షన్, డాన్సులు, కామెడీ అన్ని ఉంటాయి. అన్ని మిక్స్ చేసి ఉంటాయి. పోయినసారి మనం అన్ని మీ మాస్ యాక్షన్ మిక్స్ అవడం వల్ల సినిమా దెబ్బైంది. ఈసారి మాత్రం సినిమా పేరు ఏంటో తెలుసు మీకు? పేరే ఒక లెవెల్లో ఉంటుంది. ఏదో ఇండస్ట్రీ అంటున్నావు, అన్ని ఉన్నాయి, యాక్షన్ అంటున్నావు, సెంటిమెంట్ అంటున్నావు, లవ్ అంటున్నావు. సరే చెప్పు. అంతా ఓపెన్ చేయగానే యాక్షన్ సీన్ అండి. కామెడియన్ సునీల్ వీళ్ళని జగపతి బాబుతో కలిసి మీ మిర్చి యాడ్కి వస్తాడు. మీ మిర్చి యాడ్కి వచ్చి మీ మిర్చి యాడ్ తగలేస్తారు. సరే సరేరా, బాగుంది. ఓపెనింగ్ సీన్ లోనే యాక్షన్ తో స్టార్ట్ చేసావు, బ్లాస్ట్ చేసావు, బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ అసలు బ్లాస్ట్ ఎందుకు చేశారు? బ్లాస్ట్ ఎందుకు తగలేటండి? ఎవడో తెలుసండి, ఎవడో తెలుసు. ఇప్పుడే కథ ఓపెన్ చేశాను, వినండి కాసేపు. తినేసిన కాంపిటీషన్ వచ్చేటట్టు పగేమో బాబు గారు. సరే అది పక్కన పెడితే అదే గొడవల్లో రఘుబాబు అంటే మీ బాబాయ్ అనుకోవచ్చు, క్లారిటీ లేదు, మీ బాబాయ్ అనుకుంటున్నారే. మీ బాబాయ్ అడ్డంగా వస్తాడు గొడవల్లో. కత్తి తీసుకుని ఎవడో నరుగుతారు కూడా. అది కామెడీ. సునీల్ దగ్గరికి సునీల్ కత్తిలా మీద పెడితే సునీల్ ముందుకు వస్తే తిరిగిపోతుంది అంతే. అదే వెరైటీ మరి. ఇదే గొడవల్లో మళ్ళీ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, చిన్నప్పుడు మీ కంట్లో రిప్పురవ్వ పడి మీ లెఫ్ట్ హై తొబ్బిద్ది. అమ్మ, ఓపెనింగ్ లోనే ఇంత కథ. విలన్స్ వచ్చి బ్లాస్ట్ చేయడం, పాత పగలు, తల్లి కొడుకు సెంటిమెంట్, కంట్లోనే నిప్పురవ్వ పడడం. అదిరిపోయింది. ఓపెనింగ్ సీన్ లోనే నువ్వు ఎంత కథ చెప్పావు అంటే మొత్తం ఎంత కథ చెప్తావు అమ్మా. మళ్ళీ దూకుడు ఆగడు గుర్తొచ్చేస్తాయి. క్రికెట్లు బ్రేక్ అయిపోతాయేమో. నెక్స్ట్ నెక్స్ట్. సో మీ అమ్మగారు రమ్య గారు హాస్పిటల్ తీసుకుని వెళ్దాం అని మీ ఫాదర్, మంచి ఫాదర్ అడుగుతారు. మీ ఫాదర్ ఏమో డబ్బులు లేవు, 2-3 రోజుల తర్వాత తీసుకెళ్దాం, ఎవడో ఒకరిని అడిగి అడ్జస్ట్ చేస్తాను అని చెప్తాడు. ఇద్దరికే పెద్ద గొడవ. ముందు హాస్పిటల్ అయిన ఆయన, డబ్బులు లేవని ఈవిడి, ఇలా డబ్బులు లేవని ఈయన, హాస్పిటల్ అని ఆవిడి, ఇలా ఇద్దరికే పెద్ద గొడవ. సో ఈ గొడవలో ఇయర్స్ లవ్ చేసి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుని వచ్చింది మీ ఫాదర్ కోసం. అలాంటి ఫాదర్ ని అండ్ కొడుకైన మిమ్మల్ని వదిలేసి, అంతేకాకుండా రఘు కాదు ఈ మటర్ చేసింది మీ మంచి ఫాదరే అని చెప్పేసి దొంగని చెప్పేసి ఆవిడ ఇంట్లో చెల్లిపోయి ఇంకో పెళ్లి చేసేసుకుని ఇంకో కొడుకుని కనేసి లా మినిస్టర్ అయిపోయి సెటిల్ అయిపోతుంది. అంత మంచి మదర్ మీ మదర్. ఇదంతా ఎందుకు అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ పెట్టాలి మనం జనాలే. ఒరే చాట్ ఎస్పీటీగా నువ్వు చెప్పిన కథ అంతా వింటుంటే ఇప్పటి వరకు నాకు ఏదో అమ్మే ప్లాన్ చేసి కావాలని ఆ రౌడీని పంపించి బ్లాస్ట్ చేపించి రఘుబాబాయ్ చంపేస్తే ఆ కేసు మీ నాన్న మీద వేసేసి అది కావాలని ఏమన్నా లవ్ చేసి ఉంటది, ఆడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిపోవడం కనడానికి, ఇదంతా మీ అమ్మ ప్లానింగ్ లాగా అనిపించట్లేదు? ఏం చెప్తున్న స్టోరీ కూడా ఏదో బాగానే ఉంది. మీరు రాయండి సార్, మీరు రాయండి. చాట్ జీపీటీ ఇక్కడ. మీకు తెలుగు కథలే తెలుసు, నాకు ప్రపంచం మొత్తం కథలు తెలుసు. అయినా కూడా మీరు సలహాలు ఇస్తారు. ఇది ఇక వినండి. మంచి పేరు ఉంటది, యాక్షన్ ఉంటది, ఎమోషనల్, సెంటిమెంట్, ఫ్యామిలీ కథ. కట్ చేస్తే హీరో అంటే మీరు పెద్దోళ్ళు అయిపోయారు అనమాట. కాకపోతే లెఫ్ట్ హై మాత్రం కొంచెం వీకే. సో మిమ్మల్ని మీ తాత పిలిపిస్తాడు. ఎక్కడ మీరు ఆస్తులో ఆట అడుగుతారేమో అని భయపడి ముందే రమ్మని చెప్పేసి మిమ్మల్ని పిలిపిస్తారు. మిమ్మల్ని మీకు మరి మిర్చి యాడ్ ఉంది కదా, అక్కడ మనం సినిమా టైటిల్ గుంటూరు మిర్చి అని రివీల్ చేస్తాం. రివీల్ చేసి మీరు కనబడకుండా, వినబడకుండా అక్కడ చిన్న చిన్నగా వెనకాల నుంచి ముందు నుంచి చూపించి హైదరాబాద్ కు మీరు తిప్పండి. రెడ్ కలర్ జిప్ ఒకటి సెలెక్ట్ చేసిన కొత్త మోడల్ చాలా బాగుంది. గుంటూరు నుంచి ఆ జిప్ వేసుకుని మీరు వెళ్ళిపోతారు హైదరాబాద్. ఆ జిప్ వేసుకుని మీరు హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడ రమణాన్ని అక్కడ బోర్డు ఎట్టుకుని నుంచి ఉంటే అప్పుడు మెల్లగా మిమ్మల్ని మీ ఫేస్ ని రివీల్ చేస్తాం. బీడికి షర్టు, గళ్ళ షర్టు, ప్యాంటు, ఒక మాస్ లుక్ అనమాట. ఆ కంట్లో నలకపడి లెఫ్ట్ హై సరిగ్గా అవన్నీ అంటే మరి ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? నేను స్మోక్ అది పీడి అంటే నేను స్మోకింగ్ మానేశాను కదా, నీకు తెలుసో లేదో. ది సీక్రెట్ అనే బుక్ చదివి ఇప్పటి నుంచి నేను స్మోక్ చేయడం మానేశాను. ఉండాలి ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ ఇస్ ఆస్కింగ్. ఖచ్చితంగా ఉండాలి. బీడీ ఉంటేనే అది ఆ మాస్ అది ఉండాలంటావు. బీడీ అంటే సర్లే కానీ సీన్ అండి నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. మీరు అమ్మని చూసేసి హగ్ వేసేసుకుని నాన్న దగ్గరికి తీసుకెళ్లిపోదాం అనుకుని గుంటూరు నుంచి కొన్న కోవాపూరి తీసుకుని వెళ్తే అక్కడ మీ అమ్మని చూడనివ్వకుండా ఒక సెక్యూరిటీ గార్డు మీ తాతగాడు మీరు తెచ్చిన ఆ కోవాపూరి అక్కడ పెట్టు, నా దగ్గు తగ్గితే నేను తింటానని మీ తాతగాడు తీసేసుకుని ఇంత సంతకం పెట్టు, నేను పిలిపించిందే సంతకం పెట్టడం కోసం, నీకు ఆస్తులో సిల్లి కవ్వకూడేమో అని అంటాడు.
ఒరే అసలు ఆస్తి ఎవడడిగాడురా? అసలు ఆస్తి ఉన్నట్టు కూడా ఆ హీరోయిన్‌కి తెలియదు కదా! అడగని ఆస్తికి పిలవడం ఎందుకు? ఉందని చెప్పడం ఎందుకు? రమ్మనడం ఎందుకు? వార్నింగ్‌లు ఇవ్వడం ఎందుకు? అసలు లాజిక్ ఎక్కడ మిస్ అవుతుంది? మీరు అన్ని అలా అడిగితే కథలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఉండాలి. ఫ్యాన్స్ ఆస్కింగ్. సర్లే చెప్పు ఉండాలంటావు. చెప్పు చెప్పు. సో నెక్స్ట్ నేను సంతకం పెట్టను అని ఏదో రాసి అదే జీప్ వేసుకుని గుంటూరు మళ్ళీ వెళ్ళిపోతారు. అక్కడ హీరో సాంగ్ అనమాట, ఇంట్రడక్షన్ సాంగ్ ఉండాలి కదా మరి. సో ఈ సాంగ్ మనం ఎలా అంటే కొత్తగా ప్లాన్ చేద్దాం. అంటే మీరు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో, గుంటూరు బిర్యానీ ఎలా చేస్తో, గుంటూరు బిర్యానీ, గుంటూరు మసాలా అంటే ఒక సాంగ్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఇంకా మీ ఈ పోయిన సినిమాలో మీరు డాన్స్ వేయలేదు, నేను చెప్పాను డాన్స్ వేయాలని, అయినా వేయలేదు. ఈ సినిమాలో మాత్రం వేసి తీరాల్సిందే. మీరు గుంటూరు రాగానే ఇక్కడ ఒక పని మనిషి ఎంట్రీ. ఈ పని మనిషి కోసం మొన్నే లక్కీ భాస్కర్లో చేసిన కదా మీనాక్షి ఆవిడ పెట్టేద్దాం. మరీ మీనాక్షి పని మనిషి అంటే బాగోదేమో. మొన్నే లక్కీ భాస్కర్ తో 100 కోట్ల రూపాయల కలెక్షన్ కొట్టింది ఆ పిల్ల. వేరే వాళ్ళని ఏమైనా పెడదామా? ఓ పని చేద్దాం, మరదలని మార్చాం. అలా అంటావు, మీనాక్షియే కావాలి. సర్లే, మనం కూడా మీనాక్షితో చేయలేదు. సరిపెట్టు. ఓ మీరు వచ్చినప్పుడు బాగా వచ్చాడు అని పైన జరుగుతుంది. మీకు 2 గుడ్లు తెచ్చి పెడితే మీరు మందు అదొక ఆమ్లెట్ వేసి స్టార్ట్ అవుతుంది. అంత మించి ఏమి ఉండదు వాడి క్యారెక్టర్. కానీ మీనాక్షి ఉండాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్ గోల్డ్ అని డబ్బులు సూట్ కేసులు ఉన్నాయి. మరి ఖర్చు పెట్టాలంటే ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్ కూడా మీనాక్షి లాంటి పెద్ద హీరోలు పెట్టుకోవాలి. ఉండాలి సార్. మీ పక్కనంటే ఎవరు చేయరు. నేను ఒకటే చెప్తాను, బాబు గారికి 2 గుడ్లు ఇస్తావు అమ్మా అని చెప్తాను, ఒప్పేసుకుంటారు. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఫోన్ వస్తుంది. ఈసారి అమ్మ పిలిచింది, అమ్మ రమ్మందే, అమ్మ మాట్లాడితే అని పిలుస్తారు. అమ్మ అనగానే మళ్ళీ మీరు ఇంకొక కేజీలో పావుపూరి కొనుక్కుని మళ్ళీ అదే జీప్ వేసుకుని మళ్ళీ హైదరాబాద్కి. సినిమా మొదలై ఇంకా 10 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే నేను మళ్ళీ జీప్ నడుపుకుంటూ రెండోసారి గుంటూరు నుంచి హైదరాబాద్ గా. నా నడాలు వచ్చేస్తాయేమో రా ఈ సినిమా ఏ లోపు. ఒరే ఇన్ని సార్లు గుంటూరు నుంచి హైదరాబాద్కి నాకు ఏమైనా మంత్రి బస్ ఇచ్చారనుకుంటున్నావా? ఒరే ఇన్ని సార్లు జీప్ నడుపుకుంటూ వెళ్తాను, నన్ను నడుము పనిచేయదేమరా. నెక్స్ట్ రాజమౌళితో ఉంది అసలే సినిమా. అయినా మీరు అభిబస్ యాడ్ చేస్తున్నారు కదా, మంత్రి బస్ ఏమో ఇవ్వలేదు వాళ్ళు. అయినా వద్దులే సార్, కొట్టి వస్తారు బోళ్ళని డబ్బులు, పక్క జిప్ వచ్చింది, మనం కొనుక్కుని వేసుకుని తిరిగేద్దాం అంతే. ఇప్పుడు మన ఇంకో హీరోయిన్ శ్రీలీల ఎంట్రీ సార్. ఒక చిన్న మొక్కను పట్టుకుని చెట్టు అంటది, ఎందుకంటే దాని బ్రెయిన్ అంతే. ఎందుకంటే గురూజీ సినిమాలో హీరోయిన్ బ్రెయిన్ ఉండవు. ఆ లంగవాణిలో మీరు పాపను చూసి ఫ్లాట్ అంతే ఇంకా. అవును, అమ్మని చూడాలంటే డైరెక్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. మళ్ళీ ఇక్కడ హీరోయిన్ ఎంట్రీ ఎందుకు, హీరోయిన్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? అంటే అమ్మని చూడాలంటే ఫస్ట్ పాపని చూడాలి. ఇప్పుడు మనం పాపని ఎంటర్టైన్ చేయాలంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. అందుకని పాప వాళ్ళ ఫాదరు అమ్మ దగ్గర పియ్య అనమాట. సో మీరు పాప ఇంటికి వస్తే మీరు పాపని చూసి ఫ్లాట్ అయిపోయిన తర్వాత ఫాదరు మిమ్మల్ని అమ్మ దగ్గర తీసుకెళ్తారు. ఓహో అదా లింక్. సరే. సో మళ్ళీ ఫాదర్ అమ్మని చూద్దాం, ఫాదర్ దగ్గరికి వెళ్తే అమ్మ ఇంటికి వెళ్తే అమ్మ కనబడదు. మీరు తీసుకెళ్లిపోతే కోవపూలీలు అన్ని వేస్ట్ అయిపోతాయని మీరు బాధపడుతుంటే మళ్ళీ తాతగాడు వచ్చి, ఇదిగో ఆడి తమ్ముడు, ఆ ఆస్తి మొత్తం ఆడిదే, ఈ ఫ్యూచర్ మొత్తం మా రాజకీయ పార్టీ మొత్తం ఆడిదే అని చెప్తే ఆడితో కాళ్ళకి రమ్మని పెట్టి చెప్తే మీరు వెళ్ళిపోతుంటారు. మీరు వెళ్ళిపోతుంటే మీరు బయటికి రాగానే పైనుంచో నీడ పడుతుంది. ఎవరా అని చూస్తే అమ్మ మెరుపు తీగలాగా కనబడింది. సో మీరు మళ్ళీ హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చేస్తారు సార్. గుంటూరు రాగానే ఇక్కడ ఒక ఫైట్. ఇక్కడ ఫైట్ ఎందుకు రీజన్ మాత్రం అడగండి, నాకు కూడా తెలియదు, కానీ ఫైట్ ఉండాలి. ఇక్కడ ఫైట్ ఎందుకు ఉండాలంటే ఇప్పుడు మీరు బాగా డాన్స్ చేస్తారు, పాటలో చూపించు, బాగా డైలాగ్ చెప్తారు చూపించు, ఖైదీగా ఉంటారు, వీడి తాగుతారు, స్మోక్ చేస్తారు చూపించు. మరి ఫైట్ కూడా ఉండాలి కదా, ఫ్యాన్స్ ఆస్కింగ్, కాబట్టి ఫైట్ ఉంటుంది. ఎందుకని మాత్రం అడగదు. విలన్ కానీ విలన్ జగపతి బాబు ఏదో చేశాడని వాడి మనుషులు పట్టుకుని అక్కడికి వెళ్ళి డిష్ అని అక్కడ ఇంకో 10 మందిని కొట్టేసి మన కారు కింద మనమే బాంబు పెట్టేసి కార్ని బ్లాక్ చేసేసి వాళ్ళ మనిషిని రివీల్ చేస్తాం. ఈ అలా రివీల్ చేసేసి వచ్చేయాలి. కట్ చేస్తే మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్. ఏంటి మళ్ళీ గుంటూరు నుంచి హైదరాబాద్? బాబు నా వల్ల కాదురా జీప్ నడుపుతూ. ఓ పని చేయి, నువ్వు ఈ గుంటూరు మిర్చిలు ఇవన్నీ తీసేసి గుంటూరు టు హైదరాబాద్ నాన్ స్టాప్ అని పెట్టు, సినిమా పేరు బాగుంటుంది. సరే మళ్ళీ హైదరాబాద్ అంటే మీ వల్ల కాదంటే ఒక పని చేస్తాం సార్. ఈసారి ఏదో ఒకటి చెప్పి హీరోయిన్ ఆ కామెడియన్ వెన్నెల్ని గుంటూరు పంపించారు. ఇప్పుడు ఆ హీరోయిన్ కి ఆ కామెడియన్ వెన్నెలకి ఏం పని రాలేకపోతారు గుంటూరు అంటే. మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వస్తారు, మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. మరి శ్రీరేల్ అంటే డాన్సులు, చిరిగిపోయిన జీన్లు వేసుకునే చూపించాలి. ఇవన్నీ చూసి మీరు మీనాక్షికి మీరు ఎలాంటి వేసుకోరా చూడండి నేర్చుకోండి అని చెప్పి సెటల్ వేయడాలు. ఇంకా మీరు ఏదో కొంచెం
థ్రిల్ అవుదాం అని చెప్పేసి ఎంటర్టైన్ అవుదాం అని చెప్పేసి మంది వేస్తుంటే అక్కడికి వచ్చేసి మీరు మనసులో ఉన్నారనుకుని మీ ముందు డాన్సులు వేసేసి పాటలు పాడేసి మీ లుంగి కూడా లాగేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తారంటాం. సరే రాయ్, నీ ఇష్టం. అసలే చాట్ ఎస్పిటి ప్రపంచ కథలన్నీ నీకు తెలుసు. సర్లే కానీ లుంగి కూడా లాగేసి మిమ్మల్ని మెస్మరైజ్ చేసేసి సంతకం పెట్టమని అడుగుతారు. అప్పుడు తెలిస్తే మీకు అసలు బుద్ధి ఆలోచన నేను ఎంటర్టైన్ చేయడం కాలేదు, సంతకం పెట్టించుకోవడానికి అని చెప్పేసి మీరు 4 వీకి ఆ కామెడీ అంటే పంపించారు. సో ఆ కోపంలో వెళ్తూ వెళ్తూ వాడు స్టార్టింగ్ లో మీ బాబాయ్ చంపేశాడు కదా కామెడీ సునీల్, ఆడి దగ్గర బుద్ధి వేస్తే ఆడి తలకాయ ఇరిగిపోయి పడిపోవడం. అప్పుడు మళ్ళీ జగపతి బాబు మనుషులందరూ కూడా కొట్టేయడానికి వస్తుంటే అక్కడికి మీకు ఎవడు చెప్పాడో తెలియదు, ఫోన్ రాదు ఏమి రాదు, కానీ మీరు అక్కడికి వచ్చేసి మళ్ళీ హీరోయిన్ సేవ్ చేయాలి కదా. అక్కడ మళ్ళీ ఒక ఫైట్ చేయడం, అక్కడ ఒక 20 మందికి చుట్టపడాలి. సిత్తరాల తిరపడు సిత్తరాల తిరపడు ఈ పాట ఆల్రెడీ వాడాం కదా. ఇలాంటి ఏదో పాట కడదాం, ఈ మధ్య ట్రెండింగ్ అది. సో మీరు ఆ ఫైట్ లో అంతమందిని కొట్టేస్తుంటే నా కోసం కొట్టేయడని చెప్పేసి శ్రీలీల ఫీల్ అయిపోయి ఫ్లాట్ అయిపోయింది. సో మరి ఇప్పుడు ఆ అమ్మాయి డ్రాప్ చేయడానికి మీరు వెళ్తారు. ఏంటి మళ్ళీ గుంటూరు నుంచి హైదరాబాద్ వరకు? బాబు నా వల్ల కాదురా, జీప్ నడుపుతుంది ఉంది కదా మన దగ్గర, జీప్ వేసుకుని మళ్ళీ గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్ వెళ్ళి డ్రాప్ చేసి వస్తారు. మరి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఒక పాట వేసుకుంటాం, మరి మళ్ళీ బాగోదు రెండు చూపిస్తాయి. ఒక పాట ఎలా ఉండిద్దంటే, నీ బుగ్గ గిల్లాలి, నీ ఫ్యాంట్ లాగాలి, నీ లుంగి ఊడాలి, డెడెక్ 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 అని ఇలా ఒక సాంగ్ పాపం డ్రాప్ చేసి వచ్చేస్తారు. సాంగ్ ఏదో మీరు ఇంటికి వెళ్ళి మీ పని మనిషి అదే సారీ మీ మరదలు మీనష్టి పెట్టిన బుడ్డుగులు తిందాం అనుకునే లోపు పోలీసులు వచ్చి దారి మధ్యలో మిమ్మల్ని అడ్డుకుని ఎవరన్నారు అరెస్ట్ అంటారు. ఎందుకు అరెస్ట్? నేనేం చేశాను రా, నా జీప్ వేసుకుని వెళ్ళి బీచ్ వచ్చే నేనేం చేశారు మీరు కన్ఫ్యూజన్ లో ఉండగా. కానీ ఇక్కడ స్టేషన్ తీసుకెళ్ళాక మీ ఎంక్వైరీ సీన్ మాత్రం ఫుల్ యాటిట్యూడ్ బిల్డప్ బాగా చేద్దాం సార్, బాగా రాసుకుంటాం. కేసు ఏంటి, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఏం లేదు సార్, మీ తాతగాడు ఒక బొంగ కంప్లైంట్ పెడతాడు, మీరు ఇంటికి వచ్చి టీవీ బాగొట్టేహాను, సోఫా సెట్ బాగొట్టేహాను, ఆ ఫోటో బాగొట్టేహాను అని చెప్పేసి కంపెనీ ఇలాగా దొంగ కేసు పెడతారు. సో అది తెలిసి మీరు ఏం చేయాలని ఆలోచించారో మీ లాయర్ గారు అదే వెడల్ కిషోర్ వచ్చేసి మీకు బెయిల్ ఇచ్చేస్తాడు. సో మీరు మళ్ళీ గుంటూరు వెళ్ళిపోతారని అందరూ అనుకుంటాం, కానీ మీరు గుంటూరు వెళ్ళకుండా మీ తాత పెట్టిన దొంగ కేసు నిజం చేసేద్దాం ఇంటికి వెళ్ళిపోయి ఈ టీవీ నాకు నచ్చలేదు షూ అని పగలగొట్టేస్తారు. ఇలాగ అన్ని మీరు పగలగొట్టుకుంటూ అన్ని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తూ మీరు అన్ని పగలగొడుతుంటే సడన్ గా మీ అమ్మగారు ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో తెలియదు వచ్చి మీ గో పగలగొట్టి ఏంట్రా నువ్వేంట్రా ఇదేనా పెంపకం ఇలాగే పెరిగేవారా, ఆ పగలగొట్టడం ఏంట్రా, గొడవలు ఏంట్రా, కొట్టడం ఏంట్రా అని చెప్పేసి ఏదో మాట్లాడుతుంది. అది చూసి మీరు అమ్మా అది కదమ్మా అని ఇలా ఏం చెప్పాలనుకోరు అనుకోరు, బయటకు వచ్చేసి బాధపడదని చెప్పి గార్డెన్ లో కూర్చుంటే ఆ తిక్కుడు బాబు ఇక్కడ కాదు బయటికి పోండి, ఒక అరకిలో బయట కనబడకండి అంటే కాసేపు సీరియస్ గా నడిచేసి మీ వెనకాలే మళ్ళీ 3 నెల నడిచేసి కాసేపు కూర్చి ఫీల్ అయిపోతారు. ఇన్నిసార్లు గుంటూరు నుంచి కోవాపూరి తీసుకుని వస్తుంటే అవి తినకపోగా మళ్ళీ దొంగ కేసులు పెట్టేసి నన్నే కొట్టించేసి మళ్ళీ నన్నే కొట్టేస్తుంది అమ్మ అని చెప్పేసి ఫీల్ అయిపోతారు. అక్కడ ఇంటర్వెల్ కార్డ్ వేసేద్దాం సార్, ఇంకా అంతకు మించిన పెయిన్ అయితే ఇంటర్వెల్కి ఎంత దొరకదు. అసలు అమ్మ సెంటిమెంట్, మీ ఫీలింగ్, మీ బాధ, ఫ్యాన్స్ అందరూ భారంగా గుండెలు ఇలా పట్టుకుని బయటకు వచ్చేస్తారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే సినిమా. ఒరే ఆగడా బాబు, ఇన్నాళ్ళు ఆ గుంటూరు హైదరాబాద్ జీప్ లేసుకుని తిరిగింది అమ్మ కోసం. అలాంటిది అమ్మ కనిపిస్తే అమ్మతో మాట్లాడి అమ్మ ఎలా ఉన్నావు అమ్మా, బాగున్నావా, నా తప్పేం లేదమ్మా, ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఇలాంటివి అన్న మాట్లాడి అమ్మను కలుపుకోవాలి. కానీ అలా కోప్పడి వెళ్ళిపోవడం ఏంట్రా? మీరు రాయండి సార్, మీరు రాయండి. మీరు అక్కడే అమ్మతో మాట్లాడేది ఇంటర్వ్యూకి ముందు సినిమా అయిపోద్ది కదా సార్, ఇంకేం ఉంటది. అందుకే మీరు మాట్లాడరు, అందుకే మీరు బయటకు వచ్చి బాధపడతారు. బా చాట్ ఎస్పీటీ సార్, నాకంటే మీకు కొత్త కథలు తెలుస్తాయా? మీరు రాయండి, వెళ్ళిపోవాలంటావు. కానీ అమ్మ కొట్టేసింది, తాత దొంగేసి పెట్టేశారు, సో మీరు కోపంగా ఉన్నారు అని తెలుసుకున్న ఇంకొక విధంగా విలను ఆడెక్కడి నుంచి వస్తాడో తెలియదు, గుంటూరు వచ్చేస్తాడు. గుంటూరు వచ్చి మీ మిర్చి యాడ్లోకి వచ్చేసి నువ్వు నేను కలిసిపోతాం, మీ అమ్మ మీ తాత వాళ్ళతో ఇచ్చేద్దాం అని చెప్పేసి అని చెప్తారు. అప్పుడు మీరు వాడితో అంటారు రమణ గారు అంటే ఎవరు అనుకుంటున్నావు, రమణ అంటే అమ్మకు పుట్టిన కొడుకు, అది మా అమ్మరా అని చూపించి మా అమ్మ అని ఇక్కడ మీరు అమ్మ గురించి గొప్పగా 2 డైలాగ్ చెప్తారు. సెంటిమెంట్ మీరు అని 4 పీకుతూ ఉంటారు. ఈ లోపాడు ఎప్పుడు కొట్టేస్తారో తెలియదు, మీ పర్స్ కొట్టేస్తుంది. ఆ టైంలో మీ పర్సులో మీ అమ్మతో మీరు ఆడుతున్న ఫోటో తీసుకుని వాడు అక్కడికి వెళ్ళి ఒక గేమ్ ఆడతాడు. ఆ గేమ్ ని టీవీలో చూసిన మీ మంచి ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తారు. మా మంచి ఫాదర్ ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా మరి ఫ్లాష్ బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని అడిగితే సినిమా ఓపెనింగ్ లోనే ఫ్లాష్ బ్యాక్ చెప్తే సినిమా అయిపోతుంది. అందుకే ఇప్పుడు వరకు దాచాము, దాయాలి. ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే
మా అమ్మ ఎందుకు వదిలేసింది తెలుసారా నీకు? మీ అమ్మ ఎందుకు వదిలేసిందో తెలుసా నీకు? నీ కంట్లో నిప్పురవ్వ పడిందిరా, ఆపరేషన్ చేయించమని గొడవ పడింది. నా దగ్గర డబ్బులు లేవే, 2 రోజులు ఆగవే, 3 రోజులు ఆగవే, దొంగ ముఖం దారా అన్నాను. నేను ఆగను, ఇమీడియట్ గా ఆపరేషన్ చేయించాలి లేదా? నా దగ్గర డబ్బులు లేవే తల్లి, వినవే అన్నారు. వినలేదు. సరే ఆ పుస్తకం తడిపి అదైనా తాకట్లు పెట్టి తెచ్చి ఆపరేషన్ చేపిస్తానని చెప్పారు. ఇవ్వనం లేదు. అంతే, ఆపరేషన్ చేపించలేదని చెప్పేసి 7 ఏళ్ళు లవ్ చేసింది నన్ను, పుట్టిన నిన్ను వదిలేసి వెళ్ళిపోయి ఇంకో పెళ్లి జరిగింది. ఎంత గొప్పదిరా మీ అమ్మ, అదవుతుంది. అలాంటి అమ్మతో గొడవ పెట్టుకొస్తాను హైదరాబాద్ వెళ్ళి అని చెప్పేసి పెద్ద క్లాస్ పిక్తాడు మన హీరో. ఇంకా ఫుల్ సెంటిమెంట్, మీ అమ్మ గొప్పతనం తెలిసిన మీరు ఫీల్ అయిపోతా ఉంటారు. ఇప్పుడు మన తమన మామ ఎంటర్ అవుతాడు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ విన్న మీరు ఫుల్ మూడో ఇంకా మందేసి చిందేసి మామ ఏసీరా పెగ్గు ఎంతైనా అమ్మ ప్రేమే ప్రేమ ఇలా పెద్ద పాట పాడుతుంటారు. ఆ తొక్కలో ఫ్లాష్ బ్యాక్ సరైన కారణం లేదు, ఆ ఫ్లాష్ బ్యాక్ లో సరైన స్టోరీ లేదు. మళ్ళీ దీనికి ఒక సాంగ్, ఇప్పుడు మళ్ళీ నేను డాన్స్ చేయాలి. ఉండాలి సార్, ఉండాలి. ఫ్లాష్ బ్యాక్ అవ్వగానే సెంటిమెంట్ పాట ఉండాలి. సెంటిమెంట్ పాట అంటే ఏడ్చుకుంటేనే పాడాలా? హుషారుగా డాన్స్ చేస్తూ కూడా పాడొచ్చు. ఫ్యాన్స్ ఆస్కింగ్, ఫ్యాన్స్ కోసం ఉండాలి. సరే సార్, మీ కోరిక మేరకు ఈ పాటలో అయినా ఇంకో హీరోయిన్ మనం పెడతాం, మీనాక్షి. ఏం లేదు సార్, మీరు డాన్స్ చేస్తా ఉంటే ఆరతి పన్ను పట్టుకుని అటు ఇటు తిరిగి వెళ్ళిపోతుంది. ఒక 2-3 సెకండ్లే, మళ్ళీ ఎక్కువసేపు ఉండదు. ఉంటే బాగోదు. ఈ రచ్చంతా చూసిన మీ తాత, అంటే ఆడు మీ పర్స్ కొట్టేసినట్టు చేసిన రచ్చంతా చూసిన మీ తాత మిమ్మల్ని కిడ్నాప్ చేస్తూ తీసుకురమ్మని రౌడీలు పంపిస్తారు. ఆల్రెడీ ఫుల్ గా తాగేసి డాన్స్ చేసి అలసిపోయి పడిపోయి ఉన్న మిమ్మల్ని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేస్తారు. ఆ రౌడీలతో పాటు మరి మీ అక్కడ వెన్నెల కామెడియన్ కూడా ఉంటాడు. మరి ఎందుకుంటాడు నన్ను అడగండి, నాకు కూడా తెలియదు. పోనీ లేరా బాబు, మళ్ళీ గుంటూరు నుంచి హైదరాబాద్ నేను ఆ జీప్ నడుపుకుని వెళ్ళి పని లేకుండా ఎవడో నన్ను కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళాడు. ఈ సినిమా మాత్రం బాగా నచ్చింది రా. మీరు మెలకు వచ్చిన తర్వాత నేను ఎక్కడున్నాను ఏంటి అని మొత్తం అంతగా ఎలా చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఫుల్ కామెడీ జనరేట్ చేసేస్తాం. సో అందరినీ చితక బాధేసి అసలు ఎవర్రా మీరు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేస్తారా అని అడుగుతారు. ఎవర్రా మీరంతా అనగానే ఇక్కడ ఒక టిస్టు, మిమ్మల్ని షూట్ చేయడానికి ఒక గుడ్డోళ్ళగా పట్టుకుని గన్ను కట్టుకుని వచ్చారు. అది ఎన్ని బుల్లెట్లు తెచ్చినా మీకు తగదు, ఎందుకంటే అది గుడ్డోడు, నిజంగానే గుడ్డోడు. అదే టిస్ట్ కప్ప. ఒరే బాబు, గుంటూరు బాబు, చంపాలనుకుంది నేను కాదురా, నీ నాన్నకని నాన్న, అంటే ఫాదర్ కని ఫాదర్, మీ బాబాయిని ఆ విలన్ కని విలన్ అందరూ ఏదో అనుకున్నారా బాబు అని ఏదో చెప్తారు. అలా చెప్పగానే హీరో కోపం వచ్చి ఒక 5 జీపులు ఉంటే బాబు అయితే బ్లాస్ట్ చేసేస్తారు. మధ్యలో బ్లాస్ట్ ఎందుకు, డబ్బులు రా, ప్రొడ్యూసర్ అయినా లాస్ట్ అయితే బిల్డప్, ఫ్యాన్స్, విజిల్స్. మళ్ళీ సడన్ గా మీకు పాప గుర్తొస్తుంది. ఇంటర్వెల్ ఏదో సీన్ అయి వదిలేసేమో, మళ్ళీ పట్టించుకోలేదు, పాప గుర్తొచ్చి మళ్ళీ ఇంటికి వెళ్తారు. పాపాల ఇంటికి సార్, పాపాల ఇంటికి వెళ్ళి మళ్ళీ పాపతో లిప్స్ ఆడుకుంటుంటే అది చూసి మన వెన్నెల బాబు, ఇంకో గుడ్డి బాబు అక్కడ చిన్న కామెడీ సీను అండ్ రొమాంటిక్ సీను ప్లాన్ చేస్తారు. ఇంకా పాపతో రొమాన్స్ అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు గుంటూరు సార్. మళ్ళీ మీరు చీప్ వేసుకుని డ్రైవింగ్ చేసుకుంటే వెళ్ళిపోతారు సార్. మీరు వెళ్ళిపోయి గుమ్మలో దిగి గుడ్డు గురు తిందాం అనుకునే లోపు టీవీలో నువ్వు వచ్చినట్టు తెలుస్తుంది మీ అమ్మగారికి ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందని, అమ్మగారి కంటే సీరియస్ అని. ఇంకెమ్మటే మళ్ళీ అదే చీప్ వేసుకుని మళ్ళీ బ్యాక్ టు అయిపోతారు సార్. అది అమ్మ సెంటిమెంట్. ఇప్పుడు చెన్నై కోసం ఆలోచిస్తారే ఏంటి, జీప్ వేస్తే. సో అంత పెద్ద యాక్సిడెంట్ అయినా మీ అమ్మగారు వెరీ ఫాస్ట్ గా, అంటే 2 days లోనే రికవరీ అయిపోతారు సార్. రికవరీ అయిపోయి ఫ్రెండ్ మీట్ పెట్టేస్తారు. రికవరీ అయిపోతారు సార్. ఎందుకంటే అమ్మగారు రేంజ్ వేరు, అమ్మగారు శివగామి గారు మర్చిపోయారమ్మ మీరు, కాబట్టి ప్రెస్ మీట్ పెడతారు సార్. కానీ ఇక్కడ మాత్రం ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడిందని మాత్రం అక్కడ ఏం మాట్లాడింది నాకే తెలియదు, రాత్రి నాకు అర్థం కాలేదు. సో ప్రెస్ మీట్ పెట్టేస్తారు. ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ తాత దగ్గరికి వెళ్ళి సరే అమ్మక్క కూడా నువ్వే చేయించావా అని మళ్ళీ అడుగుతారు. అడిగితే ఏ బాబు ఇక్కడ చేయించింది నేను కాదు, హరిదాస్ గడు, ఇంకో విలనగాడు అని చెప్పేసి వాళ్ళ గురించి చెప్తాను. మీరు అక్కడికి వెళ్ళి 4 మిర్చి బజ్జీలు తినేసి తింటూ ఫీల్ అవుదా ఉంటారు. అందుకే ఈ సినిమా పేరే ముందు చెప్తానరా, గుంటూరు మిర్చి. అక్కడ ఒక కామెడీ ఫైట్, హరిదాస్ తో ఫ్రెండ్షిప్ చేసి అసలు ఏంటి మీ తాత ఎంత దుర్మార్గుడు ఇవన్నీ తెలుసుకుని మళ్ళీ హరిదాస్ ని వాళ్ళ మనుషులు కొట్టేసిన మీరే బ్లడ్ ఇచ్చి హరిదాస్ ని సేవ్ చేస్తారు. మీరు బ్లడ్ ఇవ్వడానికి హరిదాస్ ని సేవ్ చేయడానికి మళ్ళీ ఒక అంబులెన్స్ రావాలి. అక్కడ అంబులెన్స్ కూడా ఫోన్ చేయడానికి ఎవరికి తెలియదు, మీరే ఫోన్ చేసి రప్పిస్తారు. అప్పుడు అంబులెన్స్ లో మనం మళ్ళీ ఆ వెన్నెల బాబుని హీరోయిన్ ని రప్పించేస్తాం. కబడ్డీ విలన్తో ఫైట్ ఏంటో, మళ్ళీ ఆ సాంగ్ ఏంటో, ఆ హీరోయిన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటికైనా నీకు దండం పెడతారు. క్లైమాక్స్ కి రారా, క్లైమాక్స్ చెప్పరా బాబు. అంటే సార్ అక్కడికి హీరోయిన్ ఎందుకంటే ఉండాలి సార్, ఉండాలి. ఐటమ్ సాంగ్ లాంటి ఒక సాంగ్ ప్లాన్ చేశాం కదా, గుచ్చి ముడత పెట్టారు ఒక సాంగ్ ఇక్కడ. సో పాప వచ్చిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజింగ్ ఉంటది, చీర కడద్ది. ఇంకా మీరు పాప కలిసి కుర్చీ ముడత పెట్టండి. మీ లైఫ్ లో ది బెస్ట్ డాన్స్ ఆ పాటలో చేయబోతున్నారు మీరు. సరే సార్, ఇప్పుడు ఫైనల్ గా ఇంకా క్లైమాక్స్ వచ్చేస్తారు. క్లైమాక్స్ లో తాత దగ్గరికి వెళ్తాడు. తాత అమ్మ మీద అట్రాక్షన్ వేసి చేయించావా, నేను కాదని ఎవరి పేరు హరిదాస్ పేరు చెప్తాడు. హరిదాస్ కూడా వచ్చేస్తాడు.
ఇంకోటి ఏదో అడుగుతాడు, ఇది నువ్వే చేసావు అంటే నేను కాదు ఇంకొకటి పేరు చెప్తాడు, ఆడు చెప్తాడు. ఇలా అందరూ విలన్ అందరూ వచ్చేసి తాత దగ్గర కూర్చుంటారు. ఇప్పుడు తాత నువ్వు నుంచి చెప్పరా తాత అంటే ఈ లోపు ఇంకో సీన్ జరుగుతూ ఉంటుంది సార్. తాత వాళ్ళ మనోడు ఇంకో మనోడు ఉన్నాడు కదా, కొడుకు ఆడిని మినిస్టర్ చేయాలని అదే రోజు ప్రమాణ స్వీకారం అవన్నీ పెట్టి ప్రజలకు పరిచయం చేయాలనుకుంటే ఆడేమో టెన్షన్ వచ్చేసి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ పాపని అడిగితే ఫుల్ గా ముందేస్తే మంచి స్ట్రాంగ్ గా ఉంటావు అని చెప్తే ఏదో తలహా వినేసి ఆడేమో ఏదో 2 పెగ్గలు దాకుండా కప్పుల్లో మొత్తం తాగేసి ఆడో కక్కేసుకుంటావు. ఓ పక్కన ఆ సీన్ జరుగుతుంటది. అది చూసి తాత కొడతా ఉంటాడు, ఏంటాడి వాళ్ళ ప్రమాణ స్వీకారం రోజు ప్రజలకు పరిచయం చేయాలి, వాడేంటి అలా కక్కేసుకుంటున్నాడు, వాడితో ఎందుకు తాగించావని చెప్పేసి అల్లుడు అంటే ఇంకో చిన్న ఫాదర్ ఉన్నాడు కదా మీ అమ్మగారి సెకండ్ హస్బెండ్, ఆయన కొడతా ఉంటే ఎందుకరా నువ్వు కొడతావు ముసలోడా, ఎన్ని రోజులు డబ్బులు లేక నువ్వు మంది ఇస్తున్న ఫుడ్ పెడతాను ఉన్నా అంతే ఇంట్లోని, అసలు అది నా పిల్లమే కాదు, మా ఇద్దరికి పెళ్ళే కాలేదు, అసలు కొడుకే కాదు, ఏ రోజైనా మీ ఇద్దరం కలిపి ఇంట్లో రూమ్లో పడుకోవడం చూసావు నువ్వు, అసలు నాకు కొట్టలేదు, ఆడిని పెంచుకుంది నాటకం ఆడిందని ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ చేస్తారు సార్. అక్కడ అర్థమైపోద్ది మీకు అమ్మగారికి మీ మీద అంటే ఎంత ప్రేమ ఉంది. సో మీ సేఫ్టీ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. మీ సేఫ్టీ కోసం మీ నాన్నగారిని చెయ్యి నచ్చ కేసులు ఇరికించి అరెస్ట్ చేసేసింది. మీ సేఫ్టీ కోసం ఇంకో దేశం వెళ్ళిపోయింది, ఇంకొకటి పెళ్లి చేసుకున్నట్టు నటించి, ఇంకొక బాబుల్ గారు నటించి మళ్ళీ ఇండియా వచ్చి లా మినిస్టర్ అయిపోయి, ఇవన్నీ కూడా మీ సేఫ్టీ కోసమే, మిమ్మల్ని కాపాడడం కోసం దాదాపు 25-30 ఏళ్ళ నుంచి అమ్మ ప్లాన్ వేసి ఇంత కష్టపడింది అని మీకు ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం తెలియగానే మీరు ఇంకా అమ్మని చూడాలి అని మీరు ఫీల్ అయిపోతుంటే అలాగే వెనకాల దాకునేది అంతా ఏంటంటే అసలు మీ అమ్మ మీరు ఎలా ఫీల్ అవ్వగానే అమ్మ వచ్చేస్తాయి. సో తాత ఎంత ఎదవా అనేది తెలుసుకుని సో అమ్మ గొప్పతనం మీరు, మీ గొప్పతనం అమ్మ తెలుసుకుని ఇద్దరు కలిసి ఐ లవ్ యూ 2, ఐ లవ్ యూ 3, ఐ లవ్ యూ 4 అని చెప్పేసుకుంటారు. సో ఫైనల్ గా మీరు అమ్మని తీసుకుని గుంటూరు వెళ్ళిపోతారు. అదే జీప్ వేసుకుని డ్రైవ్ చేసుకుంటూ గుంటూరు వెళ్ళిపోతాం. సో అది సార్ అర్థమైపోయింది కదా, ఇక్కడ మనం శుభం కార్డు వేయద్దు, ఇంకెంతంటే రికార్డులు బద్దలు పోగిడి లేదు, దూకుడు లేదు, గడ్డ బుద్ధి లేదు, అన్ని రికార్డులు మనం సినిమాతో పడేస్తాము. వెళ్ళిపోతాం సార్ చర్చికి డైరెక్ట్ గా మీకు నచ్చినట్టు పెట్టుకుని స్టోరీ అదిరిపోయింది కదా, ఇక మీద మనం కట్టు మీద ఇస్తూనే ఉంటాం సార్. మీకోసం గుర్తుపెట్టుకోండి సార్, నా పేరు చాట్స్ ఎన్పిటి. సో మనం స్టోరీ రాస్తే రికార్డులు బద్దలు, అది మ్యాటర్. సో బాగుందంటావు, రికార్డులు ఇండస్ట్రీ రికార్డులు అంటున్నాం. సర్లేరా చాట్ ఎస్పీటీ మా గురుజీకి చెప్పి చేద్దాం లేక వెళ్ళరోయ్, మళ్ళీ మొత్తం కథలు పట్టు రాకి, ఇదే లాస్ట్, ఇది పోయినంటే. వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు, ఇది పోయినట్టే.